నూరు కట్ల పిశాచం కథలు దేవుళ్ళ కాపల. ఒక ఊరిలో లక్ష్మీపతి అనే చిల్లర కొట్టు వ్యాపారి ఉండేవాడు. అతడికి వ్యాపారంలో లక్షలు ఆర్జించి మేడలు కట్టాలని ఆశగా ఉండేది. ఒకసారి ఆ ఊరికి బాగా పేరున్న సాధువు వచ్చాడు. లక్ష్మీపతి ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామి, నేను వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. దేనికైనా దైవం సానుకూలపడాలి. నీకు తెలిసిన దేవుళ్ళందర్నీ ప్రార్థించుకొని వ్యాపారం చెయ్యి. నీకు మేలు జరుగుతుంది. నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది అన్నాడు సాధువు. లక్ష్మీపతి అలాగే చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అతడికి వ్యాపారంలో కలిసి రావడం మొదలయ్యింది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి లక్ష్మీపతి ఇల్లు ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో కలకలలాడసాగింది. అయితే లక్ష్మీపతికి మాత్రం సుఖ సంతోషాలు లేవు. తన సంపదను ఇతరులు దోచుకుపోతారని అనుక్షణం బెంగపడేవాడు. ఆయన ఇంటికి బలమైన కాపలా కూడా ఉండేది. కానీ లక్ష్మీపతి కాపలా వాళ్ళను కూడా నమ్మలేకపోయేవాడు. వాళ్ళు తనను మోసగిస్తారని ఆయన అనుమానం. ఈ మనస్తాపం భరించలేక ఒకరోజు లక్ష్మీపతి మళ్ళీ సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన మనసులోని బాధ చెప్పుకున్నాడు. డబ్బున్నవాడు పిలిస్తే దేవుళ్ళు పలుకుతారు. నువ్వు దేవుళ్ళనే నీ ఇంటికి కాపలాగా పెట్టుకోవచ్చు. అందుకు ఇదివరకటిలాగే నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ప్రసన్నుల్ని చేసుకో అని సాధువు లక్ష్మీపతికి సలహా ఇచ్చాడు. లక్ష్మీపతి వెంటనే కోదండరాముడి గుడికి వెళ్ళి శ్రీరాముడి ముందు రెండు చేతులు జోడించి తన కోరిక చెప్పుకున్నాడు. అప్పుడతడికి శ్రీరాముడు ప్రత్యక్షమై, ఈ రోజు నుంచి నా నమ్మిన బంటు ఆంజనేయుడు నీ ఇంటికి కాపలాగా ఉంటాడు అని చెప్పి మాయమయ్యాడు. లక్ష్మీపతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి లక్ష్మీపతి ఇంటికి కాపలాగా ఉంటున్నాడు. అప్పటి నుంచి లక్ష్మీపతి రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోతున్నాడు. అలా అతడి మనసుకి సుఖశాంతులు లభించాయి. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఈలోగా ఒక దొంగవాడి కన్ను లక్ష్మీపతి ఇంటి మీద పడింది. ఆ ఇల్లొక్కటి కొల్లగొడితే తరతరాల పాటు తను తన కుటుంబం హాయిగా జీవించవచ్చునని వాడికి అనిపించింది. అందుకు దొంగ దూరాలోచనతో పథకం వేశాడు. ముందుగా లక్ష్మీపతి ఇంటి కాపలా వాళ్లకు లంచం పెట్టి బహుమతిలిచ్చి నెమ్మదిగా మచ్చిక చేసుకున్నాడు. తర్వాత వాళ్ళనే అడిగి ఆ ఇంటి ఆయువు పట్లన్నీ తెలుసుకున్నాడు. తర్వాత ఒక మంచి రోజు చూసుకొని దొంగతనానికి ఆ ఇంట్లో ప్రవేశించాడు. కాపలా వాళ్ళలో ఒక్కరు కూడా దొంగని అటకాయించలేదు. ఇంట్లో వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పరిస్థితి చూసిన దొంగ తన అదృష్టానికి సంబరపడ్డాడు. నెమ్మదిగా లక్ష్మీపతి డబ్బును దాచిన గదిలోకి ప్రవేశించబోయాడు. అయితే ఊహించని విధంగా గుమ్మంలోనే వాణ్ణి ఆంజనేయుడు అటకాయించి నిలిపేశాడు. ఆంజనేయుణ్ణి చూస్తూనే దొంగకు గుండెలు అవిసిపోయాయి. అయితే ఆంజనేయుడు వాణ్ణి ఏమీ చేయలేదు. ముందుకు రాబోతూ ఉంటే మాత్రం గద ఎత్తి హెచ్చరిస్తున్నాడు. అంత కష్టపడి లోపలికి వచ్చాక వెనక్కుపోవడం దొంగకు ఇష్టం లేదు. అయితే అతడు గదిలోకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఆంజనేయుడు హుంకరిస్తున్నాడు. దొంగకిక ఏ దారి తోచలేదు. వాడు దిగులుగా ముఖం పెట్టి, శ్రీరామచంద్ర ప్రభో, నాకు ఇప్పుడేది దారి అన్నాడు నెమ్మదిగా. ఆంజనేయుడు ఆ మాటలు విన్నాడు. వెంటనే ఎత్తిన గద క్రిందకు దించాడు. దొంగను ఆశ్చర్యంగా చూసి, ఏమిటి, నువ్వు శ్రీరామ భక్తుడివా అన్నాడు. ఆ గండం గడిచేది ఎలాగా అని బెంగపడుతున్న దొంగకు ఏదో దారి కనిపించినట్లు అయ్యింది. వాడు ఆంజనేయుడితో, నేను శ్రీరామ భక్తుడినా అని నెమ్మదిగా అడుగుతున్నారా స్వామి? ప్రభువు శ్రీరామచంద్రుడి ఆజ్ఞ లేనిదే నేను పచ్చి మంచినీరైనా ముట్టను. ఇప్పుడు ఈ ఇంట దొంగతనానికి కూడా ఆయన ఆజ్ఞ తీసుకొనే వచ్చాను అన్నాడు ఉత్సాహంగా. ఆంజనేయుడికి ఆ మాటలు నిజమనిపించాయి. దొంగవంక ప్రసన్న వదనంతో చూసి, శ్రీరామ భక్తుల కార్యానికి నేను విఘ్నం కలిగించను. నీకు జయం కలుగుతుంది. వెళ్ళు అని ఆశీర్వదించాడు. దొంగ వెంటనే ఆంజనేయుడి పాదాలకి సాష్టాంగపడ్డాడు. తర్వాత డబ్బున్న గదిలోకి ప్రవేశించాడు. అక్కడ వెతికి వెతికి తాను మోయగలిగినంత డబ్బు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. రోజు నిద్రలేవగానే డబ్బున్న గదిలోకి వెళ్ళి చూసుకోవడం లక్ష్మీపతి అలవాటు.
మరుసటి దినం అలా చెయ్యగానే అక్కడ దొంగతనం జరిగిన విషయం తెలిసిపోయింది. అప్పుడాయన లబో దిబోమంటూ కోదండరాముడి గుడికి వెళ్ళి, శ్రీరామ, నిన్నే నమ్ముకొని నిశ్చింతగా నిద్రపోయాను. కానీ నీ బంటు కాపలా నా ఇంట్లో దొంగతనాన్ని ఆపలేకపోయింది అని వాపోయాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మీపతి ముందు ప్రత్యక్షమై లక్ష్మీపతి వంక జాలిగా చూసి, ఆంజనేయుడు రామభక్తుల జోలికి వెళ్ళడు. నీ దురదృష్టం వల్ల నీ ఇంటికి వచ్చిన దొంగ కూడా రామభక్తుడు కావడంతో ఆంజనేయుడు కాపలా వృధా అయింది. ఇప్పుడు నీకు నేను మరో ఉపాయం చెబుతాను. ఇది కలియుగం కదా. ఇప్పుడు జనంలో శ్రీనివాసుడు ప్రత్యక్ష దైవంగా కొలువుదీరి ఉన్నాడు. ఆయన కాపలా ఉన్నదంటే నీకు చోర భయం ఉండదు. కాబట్టి వెంటనే వెళ్ళి నీవు ఆయన్ని ప్రార్థించు అని అన్నాడు. ఆ ఊళ్ళోనే శ్రీనివాసుడి ఆలయం కూడా ఉన్నది. లక్ష్మీపతి వెంటనే అక్కడికి వెళ్ళి చాలాసేపు నిష్టగా శ్రీనివాసుణ్ణి ప్రార్థించాడు. కాసేపటికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై, నీ ఇంటికి నేను అనునిత్యం కాపలా ఉంటాను. నీవింకా నిశ్చింతగా ఉండవచ్చు అని లక్ష్మీపతికి హామీ ఇచ్చాడు. లక్ష్మీపతి మళ్ళీ కొంతకాలం రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోయాడు. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఈలోగా ఇదివరకటి దొంగలో మళ్ళీ ఆశ పుట్టింది. లక్ష్మీపతి ఇంట చాలా సంపద ఉన్నదని, అందులో తను చాలా కొంచెం మాత్రమే తీసుకున్నానని బాధపడ్డాడు. ఈసారి వీలైతే మొత్తం ఇంటిని దోచేయాలనుకొని ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్ళాడు. డబ్బున్న గది వద్దకు వచ్చేసరికి అతడికి ఏ ఆటంకమూ రాలేదు. అక్కడ మాత్రం శ్రీనివాసుడు ఎదురై దొంగను అటకాయించాడు. కాపలా కాసే దేవుడు మారినట్లు గ్రహించాడు దొంగ. అయితే ఇదివరకటిలా ఈసారి అతడు ఏమాత్రం భయపడలేదు. ఏడుకొండలవాడ, నీ దర్శనం కావడం నా అదృష్టం అని దేవుణ్ణి స్తోత్రపాఠాలతో ముంచెత్తాడు. శ్రీనివాసుడు అన్నీ విని మందహాసం చేసి, నేను నీ స్తోత్రపాఠాలకు లొంగను. ఇక్కడ నీ పని సానుకూలం కానేరదు. నా ఆగ్రహానికి గురయ్యేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. దొంగకి ఏం చెయ్యాలో వెంటనే తట్టలేదు. అయితే ఇంతవరకు వచ్చి వెనక్కుపోవడం అతడికి ఇష్టం లేదు. అందుకని చేతులు జోడించి స్వామి ముందు నిలబడే ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఉన్నట్లుండి దొంగ బుర్రలో ఓ ఉపాయం మెరుపులా మెరిసింది. వాడు వెంటనే, ఏడుకొండలవాడ వెంకటరమణ, నేను తలపెట్టిన పని విజయవంతమైతే ఏడుకొండలు ఎక్కి నీ దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించుకుంటాను. నాకు దొరికిన దాంట్లో సగం నీకిస్తాను. ఆపద మొక్కులవాడ, నన్ను కరుణించు, నాకు సహాయపడు అని అన్నాడు. శ్రీనివాసుడు వెంటనే కరిగిపోయి, నీ మొక్కు నాకు నచ్చింది. మొత్తం ఇల్లంతా దోచుకునే శక్తి ఇప్పుడే నీకిస్తున్నాను. త్వరగా నీ కార్యం ముగించుకొని వెళ్ళు. ఆడిన మాట తప్పకుండా దోచుకున్న దాంట్లో సగం నా హుండీలో వేయాలి. అలా చెయ్యకపోతే మాత్రం సర్వనాశనమైపోతావు. జాగ్రత్త అని అన్నాడు. నీ ఆనప్రభు, మాట తప్పను అంటూ దొంగ శ్రీనివాసుడి కాళ్ళ మీద సాష్టాంగపడ్డాడు. ఆ తర్వాత దొంగ దేవుడిచ్చిన శక్తితో ఆ ఇంట్లో ఉన్న డబ్బు, రత్నాలు, ఆభరణాలు వగైరాలతో సహా విలువైనవన్నీ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు లక్ష్మీపతి లేచి చూసుకునేసరికి ఇంట్లో విలువైనవి ఏవీ మిగలలేదు. ఆయన గుండెలు బాదుకొని లబోదిబోమంటూ శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఎంతసేపు ప్రార్థించినా ఆయనకి శ్రీనివాసుడి దర్శనం కాలేదు. అక్కడ లాభం లేదని ఆయన ఈసారి మళ్ళీ కోదండరాముడి గుడికి వెళ్ళాడు. అక్కడ కూడా ఎంతసేపు ప్రార్థించినా ఆయనకు శ్రీరాముడు ప్రత్యక్షం కాలేదు. కొంతసేపు లక్ష్మీపతికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆలోచించగా సాధువు గుర్తుకొచ్చాడు. వెంటనే వేగంగా పరిగెత్తి సాధువు వద్దకు వెళ్ళి బోరున ఏడ్చాడు. సాధువు అతన్ని ఓదార్పుగా చూసి, ఏం జరిగింది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. లక్ష్మీపతి చెప్పాలనుకున్నాడు, కానీ దుఃఖం ఆగలేదు. మరికొంతసేపు ఏడ్చి గుండె భారం దింపుకున్నాక, స్వామి, మీ మాట విని దేవుళ్లను కాపలా పెట్టుకున్నాను, సర్వనాశనమైపోయాను అని అన్నాడు. సాధువు వెంటనే కళ్ళు మూసుకొని దివ్యదృష్టితో చూసి జరిగింది గ్రహించాడు. తర్వాత లక్ష్మీపతి వైపు తిరిగి, అర్థమైంది నాయనా, నీ ఇంటికొచ్చిన దొంగ శ్రీనివాసుడికే తన లాభంలో వాటా ఇస్తానన్నాడు. అందుకని ఆయన వాణ్ణి కరుణించాడు అని అన్నాడు.
ఇది చాలా అన్యాయం స్వామి. నా ఇంటికి కాపలాగా ఉంటూ నా ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగతో లాలూచీ అవుతాడా? దేవుడే ఇలా ఉంటే ఆయన్ని చూసి ఇక మనుషులేం నేర్చుకుంటారు? ఈ విషయం ఆ శ్రీనివాసుణ్ణి నిలదీసి అడుగుతాను అన్నాడు లక్ష్మీపతి కోపంగా. దీనికి సాధువు తల అడ్డంగా ఊపి, కానీ నువ్వు ఇప్పుడు ఆయన్ని కలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు డబ్బున్న వాళ్ళు ప్రార్థిస్తేనే ప్రత్యక్షమవుతాడు. వారితోనే మాట్లాడుతాడు. ఇదివరకు నీవు ధనవంతుడివి కాబట్టి ఆయన నీకు కనబడ్డాడు. ఇప్పుడు నీ వద్ద డబ్బు లేదు కాబట్టి నువ్వెంత పిలిచినా ఏ దేవుడు ఉలకడు పలకడు అని అన్నాడు. మీరు నిజం చెప్పడం లేదు. డబ్బు లేకనే కదా నా ఇంటికి దొంగ వచ్చాడు. ఆ దొంగకు దేవుళ్ళు కనబడ్డారు కదా అన్నాడు లక్ష్మీపతి. అప్పుడు దేవుడు నీ ఇంటికి కాపలాగా ఉన్నాడు. ఆ విధి నిర్వహణలో దేవుడు దొంగకు కనబడ్డాడు. నీకు కూడా దేవుడు కనిపించాలంటే, ఆయన సాయం పొందాలంటే ఒకే ఒక మార్గమున్నది. బాగా డబ్బున్న వారింటికి దొంగతనానికి వెళ్ళడం అన్నాడు సాధువు. ఇదేం చిత్రం స్వామి, దేవుళ్ళు దొంగలకు సహాయపడతారా అని అడిగాడు లక్ష్మీపతి దీనంగా. సాధువు మందహాసం చేసి, బాగుంది నాయనా, ఈ లోకంలో దొంగలు కానిది ఎవరు? నీ చుట్టూ ఎందరో అభాగ్యులున్నారు. వారు కట్టుకునేందుకు గుడ్డలేక, తినడానికి తిండి లేక, నిలువ నీడలేక అలమటిస్తూ ఉంటే, నువ్వేమో చీనీ చీనాంబరాలు ధరిస్తూ, పంచభక్ష పరమన్నాలు భుజిస్తూ, ఇంద్రభవనాల్లో నివసిస్తున్నావు. మరి దేవుడు ఈ నేలను అందరికీ సమానంగా ఇచ్చాడు. అది ఇప్పుడు కొందరికే దక్కింది. అంటే అర్థమేమిటి? అందరి దగ్గర నుంచి కొందరు దొంగతనం చేశారనే కదా. ఆ దొంగతనానికి కూడా దేవుళ్ళే సాయపడ్డారు. అప్పుడు నీకు సాయపడిన దేవుళ్ళే ఇప్పుడు ఆ దొంగకు సాయపడ్డారన్నమాట. అదే సంగతి తెలుసుకో అని అన్నాడు. లక్ష్మీపతి దీనంగా, దేవుడి తీరు నాకు నచ్చలేదు. సుఖ సంతోషాలు లభించడానికి నేనిప్పుడు ఏం చెయ్యాలో సెలవెయ్యండి అని అన్నాడు. నీ చుట్టూ ఉన్న నలుగురు ఎలా బ్రతుకుతున్నారో చూడు. నువ్వు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలో ఒకడుగా బతుకు. అలా ఉన్నంతకాలం నీ ఇంటికి కాపలాయే అవసరం ఉండదు అన్నాడు సాధువు. ఈ మాటలతో లక్ష్మీపతికి జ్ఞానోదయమయ్యింది. అతడు సంపాదనకు అడ్డదారులలో వెళ్ళడం మానేశాడు. కష్టపడి పనిచేసి ఆ వచ్చిన దానితో తృప్తిపడడం నేర్చుకున్నాడు. అందువల్ల కాపలా వాళ్ళు అవసరపడేటంతగా అతడి ఆస్తి పెరగలేదు. కానీ కొంతకాలం సుఖ సంతోషాలతో జీవించాడు. వినయశీలుడు చెప్పిన ఈ కథను శ్రద్ధగా విన్న మహారాణి కాసేపు ఆలోచనలో పడింది. తర్వాత ఆమె తనలో తాను, కొందరు ఆస్తుల్ని రక్షించుకోవడం కోసం కాపలా ఏర్పాటు చేసుకుంటే, నేను నా ప్రాణరక్షణ కోసం అంగరక్షకులను కాపలా ఉంచుకుంటున్నాను. దేశ ప్రజలందరి అభిమానాన్ని పొందగలిగితే నాకీ కాపలా అవసరం ఉండదు కదా. అంటే నా ప్రాణాలకు హాని తలపెట్టేవారే ఉండని విధంగా నేను నా బుద్ధిని మార్చుకోవాలి అని అనుకున్నది. తర్వాత వినయశీలుడితో, వింటున్నంతసేపు వినోదాన్నిచ్చి విన్నాక నాలో వివేకాన్ని ప్రేరేపిస్తున్న నీ కథలు వినే అదృష్టం కలగడానికి ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకొని ఉండాలి అని అన్నది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మహారాణికి మరో కథ చెప్పడం ప్రారంభించింది.